రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. మీ ఆస్తి మీ హక్కు, కానీ దానికి చట్టబద్ధమైన గుర్తింపు లేకపోతే, తరతరాలుగా అనుభవిస్తున్న చేతిలో ఆధారం లేకపోతే ప్రస్తుతం ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇది. ఈ చిరకాల సమస్యకు చెక్ పెడుతూ కోటి మంది గ్రామీణులకు వారి ఆస్తులపై సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఒక చారిత్రాత్మక అడుగు పడింది. గత ప్రభుత్వ రీసర్వేతో ప్రజల్లో నెలకొన్న భయాందోళన పటాపంచలు చేస్తూ మీ భూమికి మీరే యజమానులని భరోసా ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నడుం బిగించారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన స్వామిత్వ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళగిరిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది గ్రామీణులకు వారి ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులు అందజేయాలని అధికారులు ఆదేశించారు. స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విజిలెన్స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గ్రామాల్లోని ఇళ్ళు స్థలాలను ఖచ్చితంగా సర్వే చేసి వాటి యజమానులకు చట్టబద్ధమైన హక్కు పత్రాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ ప్రాపర్టీ కార్డుతో యజమానులు తమ ఆస్తిని అమ్ముకోవచ్చు, బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకపోతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు, తరతరాలుగా తమదైన ఆస్తి ఆధారం లేక హక్కులు లేక అల్లాడుతున్న కోటి మంది గ్రామీణుల కళ్ళల్లో ఆనందం నింపే ఒక మహాయజ్ఞం. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చుట్టారు. తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులు, తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆస్తులకి వాటికి యాజమాన్య హక్కు పత్రాలు లేకపోతే వాళ్ళకి నిరుపయోగంగా ఉండే అవకాశం ఉంది. అమ్మాలన్నా లేకపోతే బ్యాంకులో తనఖా పెట్టుకోవాలన్నా వారికి భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకపోతే మాత్రం వృధా అవుతుంది. దీన్ని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళకి స్వామిత్వ కార్డులు అందజేయనున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి స్వామిత్వ పథక ముఖ్య ఉద్దేశం ఏంటి? రవి, ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏదైతే దాదాపుగా 1 కోటి మందికి పైగా ఎవరైతే పల్లె గ్రామాలు, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే పల్లె పంచాయతీల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్తను పవన్ కళ్యాణ్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గత వైసీపీ హయాంలో పూర్తిగా కూడా ఆ ప్రభుత్వ ఓటమికి కారణమైనా కూడా ప్రజలను కూడా భయాందోళనకు గురి చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వామిత్వ పేరుతో భూముల యొక్క ఏదైతే యజమానులు ఎవరైతే ఉంటారో రీసర్వే చేయించి వారి పేరు మీదనే పాస్బుక్ ఇచ్చేటువంటి విధంగా అది కేవలం ప్రభుత్వ రాజముద్రతో ఏదైతే దీన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా కనుక చూస్తే కొన్ని కీలకమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా ఇవన్నీ కూడా మాజీ అక్కడ ఆ పాస్ పుస్తకాల మీద ఆ పేరు ఉండటంతో వారికి అసలు ఆ పాస్ పుస్తకం వారిదేనా కాదా అనే ఒక అనుమానం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గ్రామాలు, అదేవిధంగా ఇళ్ల స్థలాలను రీసర్వే చేయించి యజమానులకు చట్టబద్ధమైనటువంటి హక్కు పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అంటే ప్రాపర్టీ కార్డు పేరుతో దీనికి సంబంధించినటువంటి యజమానులకు భూ హక్కు చట్టం కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా 600 పైన ఉన్నటువంటి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా 5,800 గ్రామాలు ఏదైతే పైచీలకు ఉన్నాయో మిగిలినటువంటి అంటే 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయానికి ఏదైతే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు అంతా కూడా ప్రభుత్వం పేరున ఉండేటువంటి కార్యక్రమం జరుగుతోంది. అసలు తమ భూమి ప్రభుత్వం పేరున ఉన్నటువంటి కాగితాలు కూడా తమ దగ్గర ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి గతంలో ప్రజలను అందరినీ కూడా భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ పాస్ పుస్తకాలకి సంబంధించి కూడా
జగన్మోహన్ రెడ్డి యొక్క బొమ్మ గతంలో ఏదైతే ముద్రించి ఉందో ఆ ముద్రను కూడా తొలగించి వీటన్నిటిని రీసర్వే చేయించి ఎవరివైతే అక్కడ ఏవైతే వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తిగా కూడా వారి యొక్క పేరుతో ప్రాపర్టీ కార్డు పేరుతో ఎక్కువ వినియోగించుకో సమిత్వకి సంబంధించినటువంటి దాంట్లో ఇళ్లను అదేవిధంగా స్థలాలు పొలాలు వీటన్నిటి కూడా రీసర్వే చేయించబోతున్నారు. దీని ద్వారా ఏదైతే రైతు అయితే మాత్రం అక్కడ లోన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన అయితే గతంలో ఇవి వెసులుబాట్లు ఏమీ కూడా గత 5 సంవత్సరాలు కూడా లేవు. వీటన్నిటిని కూడా రద్దు చేశారు. దాదాపుగా 1 కోటి మందికి పైగా కూడా లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షలు పవన్ కళ్యాణ్ నిర్వహించారు. చాలా క్లియర్గా వారికి చెప్పడం జరిగింది. చాలా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. తాను ఆదేశాలు ఇచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మెరుగైనటువంటి సేవలు ప్రభుత్వం నుంచి అందించాలనుకుంటున్నారో, ఎందుకనంటే ఏదైనా ఒక మధ్యతరగతి వాడు ఒక 3 సెంట్లు 4 సెంట్లు భూమిని కనుక కొనగలిగితే అంటే అవి అన్నీ కూడా ప్రభుత్వం పేరుతుంటే అసలు రేపు ఆ భూమి అతని సొంతమా కాదా అనే ఒక ఏదైతే ఇబ్బందికర పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని రద్దు చేస్తూ అంటే ఇది ఎవరి భూమి వారి పేరు మీదే ఉండాలనేది ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. త్వరలోనే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి రీసర్వేలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వారికి సంబంధించి కేవలం ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ను వారికి ప్రాపర్టీ ఈ కార్డు పేరుతో వారికి అందించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను అంతా కూడా వేగవంతం చేయాలని ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు అందడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ కార్యక్రమం బృహత్తరంగా ప్రారంభించబోతోంది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ అయితే క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 600 పైచీలకు గ్రామాల్లో తొలి విడతగా ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి అటు ఏదైతే పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. రవి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.